సాధారణ జీవితం నుంచి అసాధారణ విజయానికి చేరుకున్న ఒక మహిళ కథ ఇది. ప్రతి అడుగులో పోరాటం ఉన్నా వెనక్కి తగ్గని ధైర్యం ఆమెది. ప్రజల నమ్మకంతో నాయకురాలిగా ఎదిగిన ప్రయాణం. ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యం మరిచిపోకుండా ముందుకు నడిచిన కథ ఇది. ఒక మహిళ ఎలా చరిత్ర సృష్టించిందో చూపించే నిజమైన ఉదాహరణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో సాదాసీదా జీవితం నుంచి అసాధారణమైన శిఖరానికి చేరుకున్న మహిళలలో ఒకరు మమతా బెనర్జీ. ఆమె కథ కేవలం రాజకీయ ప్రయాణం కాదు, అది పట్టుదల, పోరాటం, నమ్మకం కలిసిన ఒక జీవితం. దీదీ అని ప్రజలు ప్రేమగా పిలిచే ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని నాయకురాలిగా నిలిచింది. మమతా బెనర్జీ 1955 జనవరి 5న కలకత్తాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు ఆమె భుజాల మీద పడ్డాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా చదువును మాత్రం ఆపలేదు. కష్టపడి చదివి డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసి లా కూడా చేశారు. చదువు పట్ల ఆమెకు ఉన్న పట్టుదల అప్పుడే కనిపించింది. ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టింది చిన్న వయసులోనే. మొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. చాలా మంది నాయకుల మధ్య ఒక మహిళగా నిలబడటం అంత సులభం కాదు. కానీ మమత వెనక్కి తగ్గలేదు. 1984లో మొదటిసారి లోక్సభకు ఎన్నికై అప్పట్లోనే దేశంలోనే అతి పిన్న వయసు ఎంపీలలో ఒకరిగా నిలిచింది. ఇది ఆమె ధైర్యానికి పెద్ద గుర్తింపు. కానీ ఆమె అసలు పోరాటం అప్పుడే మొదలైంది. పశ్చిమ బెంగాల్లో చాలా సంవత్సరాలు కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ పరిస్థితుల్లో కొత్తగా ఎదగటం చాలా కష్టం. అయినా మమతా బెనర్జీ ప్రజల కోసం రోడ్లపైకి వచ్చారు. నిరసనలు, పోరాటాలు, అరెస్టులు ఇవన్నీ ఆమె జీవితంలో భాగమయ్యాయి. కానీ ఆమె లక్ష్యం ఒకటే, ప్రజల కోసం పోరాడటం. 1998లో ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించింది. ఇది చాలా పెద్ద రిస్క్. కొత్త పార్టీ, కొత్త ప్రయాణం. కానీ ఆమె నమ్మకం మాత్రం బలంగా ఉంది. ప్రజలు తనతో ఉంటారని దీదీ నమ్మింది. ఆ నమ్మకం నిజమైంది. సంవత్సరాల పాటు కష్టపడి గ్రామాలు తిరిగి ప్రజల సమస్యలు విని ఒక్కో అడుగు ముందుకు వేసింది. చివరకు 2011లో చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఇది కేవలం ఒక రాజకీయ విజయం కాదు, ఒక మహిళ చేసిన గొప్ప పోరాటానికి ఫలితం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమె తన సరళ జీవనాన్ని మార్చుకోలేదు. సాదాసీదా తెల్ల చీర, చేతిలో బ్యాగ్, సాధారణ జీవితం ఇవే ఆమె గుర్తింపు. అధికారం వచ్చిన తర్వాత మారిపోని నాయకురాలు ఆమె. అందుకే ప్రజలు ఆమెను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆమె పాలనలో మహిళల కోసం, పేదల కోసం, విద్య కోసం అనేక పథకాలు అమలు చేసింది. కన్యాశ్రీ వంటి పథకాలు అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు పొందాయి. ఒక మహిళగా మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకుని పనిచేసింది. దేశ రాజకీయాల్లో కూడా ఆమె ఒక బలమైన స్వరం. కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు వచ్చినా తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పే ధైర్యం ఆమెకు ఉంది. నరేంద్ర మోదీ వంటి పెద్ద నాయకులతో కూడా తలపడుతూ తన రాష్ట్ర హక్కుల కోసం పోరాడింది. మమతా బెనర్జీ జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. పుట్టింది ఎక్కడ అన్నది ముఖ్యం కాదు, పెరిగింది ఎలా అన్నదే ముఖ్యం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ తన కష్టంతో, పట్టుదలతో ఒక రాష్ట్రాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. ఆమె కథలో కన్నీళ్లు ఉన్నాయి, పోరాటం ఉంది, గెలుపు ఉంది. కానీ ముఖ్యంగా వెనక్కి తగ్గకూడదు అనే బలమైన సందేశం కూడా ఉంది. ఆమె కథ ప్రతి మహిళకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ప్రేరణ.